హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం కొత్త వీడియోతో వచ్చా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, ఈరోజు నేను పార్క్లో ఉన్నాను. సో ఎందుకు ఈ పార్క్ వచ్చాను అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఒక ప్రీ వెడ్డింగ్ స్పాట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ అనే కాదు, బర్త్డే షూట్స్, మళ్ళీ మెటర్నిటీ షూట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో ఈ పార్క్లో ప్రీ వెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అందరూ రీల్స్ కూడా చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ బాగుంటుంది ఈ పార్క్లో. చూడండి మొత్తం చుట్టూరు లొకేషన్ ఏంటంటే, మొత్తం మన హైదరాబాద్లో ఇంత మంచి మంచి పార్కులు ఉంటాయి కానీ అక్కడ జనం బాగా వచ్చేస్తారు. ప్లస్ ఏంటంటే పెయిడ్ పార్క్స్ ఉంటాయి. ఇది పెయిడ్ అయితే కాదు, బట్ ఏంటంటే ఒక్కోసారి డబ్బులు అడుగుతారు అనమాట. అది రేర్గా అడుగుతారు, అస్తమానం అడగరు, చాలా రేర్ అనమాట. సో అడిగినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, బట్ మ్యాక్సిమం అడగరు అనమాట. ఇక్కడ చాలా హాయిగా మొత్తం షూట్ అంతా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాగోల్ సైడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ పార్క్ అంటే నాగోల్ సైడ్ అందరికీ చాలా బాగా తెలుసు. సో ఆ పార్క్ అనమాట. మనం ఇక్కడ అన్ని షూట్లు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇగో గ్రీనరీ అది బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వర్షాకాలం అని కట్ చేయలేదు అనుకుంటా, జనరల్గా అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇదంతా ట్రిమ్ చేసేసి మొక్కలు కూడా ప్లెయిన్గా ఒకటే హైట్లో ఉండేటట్టు ట్రిమ్ చేసేస్తారు. బట్ ఇప్పుడు వర్షాలు అవి పడడం వల్ల కొంచెం లైట్గా ట్రిమ్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ ఒక నెల ఆగాక నీట్గా చేస్తారనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఇవన్నీ బాగా తీస్తారనమాట. మీకు చూపిస్తాను ఆగండి. ఈ పైన ఇవన్నీ ఇగో ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పైన మొత్తం గ్రీనరీ అదంతా చాలా బాగా వస్తుంది. షార్ట్స్ తీసినప్పుడు ఇక్కడ పెట్టి మొత్తం తీస్తారు షార్ట్స్ అన్ని, చాలా నీట్గా వస్తుంది జనరల్గా అయితే. ఇంకా ఈ ఎదర ఇక్కడ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఎదర బొమ్మ ఉంది, చూపిస్తాను ఆగండి మీకు. ఆ బొమ్మ దగ్గర మంచి మంచి షార్ట్లు అన్నీ దిగొచ్చు అన్నమాట. సో ఇదిగోండి ఆ బొమ్మ. సో అది అలాగా ఇక్కడ చాలా డిఫరెంట్ బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఇంకా అటు సైడ్ ఏమి ఉండవు అనమాట, మళ్ళీ అటు సైడే ఫుల్ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా మంచి స్పాట్ అనమాట ప్రీ వెడ్డింగ్ షూట్లకి, మెటర్నిటీ షూట్లకి అండ్ బర్త్డే షూట్స్కి అంతా బాగుంటుంది తీసుకోవడానికి. అండ్ కొంతమంది ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వులు కూడా పెట్టుకుంటారు ఆడవాళ్ళు. చాలా బాగుంటాయి, స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ పువ్వులు. ఎందుకంటే పక్కన మనకి మూసినది ఉంది కదా, ఆ స్మెల్ రాకుండా వేసినట్టున్నారు ఈ చెట్లు. ఫుల్ కంపు అంతా ఆపుతాయి అన్నమాట, లేకపోతే స్మెల్ మామూలుగా రాదనమాట. ఆ మూసినది స్మెల్ తట్టుకోలేము. ఒక్కోసారి గాలికి ఇలా వస్తుంది అనమాట స్మెల్. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ బొమ్మ ఒకటి ఉంది, ఇవి మీకు చూపిస్తాను. అదొక బొమ్మ. ఇంకా పైన అక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఇక్కడ చాలా ఉంటాయి బొమ్మలు అలాగా. సో ఆ బొమ్మల దగ్గర మనం దిగొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా వాక్ చేసి మీకు చూపిస్తాను, ఇంకా ఎదరికి వెళ్దాం. ఇదిగోండి ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా సేమ్ అదేలా ఉంది. మొత్తం వెనకాల చెట్లు అవన్నీ ఉండి అక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు, ఇంకా చాలా బాగుంటుంది ఎదర. అదొక బొమ్మ పక్కనే రోడ్డు అనమాట. సో గోలగా ఉంటుంది, గోల కంపల్సరీగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇదిగోండి ఇదో బొమ్మ. సో ఇలాగా ఈ బొమ్మలన్నిటి కూడా మనం ప్రీ వెడ్డింగ్ షూట్లు కావాలితే ఏం కావాలితే చేసుకోవచ్చు. అటుపక్క కూడా 2 ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా ఒకటో 2 ఉంది, కానీ అటు ఇంకా నేను వెళ్ళదలుచుకోలేదు. మీకు ఎక్కడి నుంచో చూపిస్తాను చూడండి. పైన మనకు పైన కనిపిస్తుంది, అక్కడ ఉన్నాయన్నమాట. సో అలాగా
మనకి డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. మనం వెళ్ళాలంటే చాలా డిఫరెంట్ షార్ట్స్ చాలా బాగా వస్తాయి ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా, బర్త్డే షూట్ అయినా, ఇంకేదైనా సరే అనమాట. ఈ పార్క్ మీకు ఓపెనింగ్ అవర్స్ ఏంటంటే పొద్దున్న ఒకసారి తెరుస్తారు, మళ్ళీ సాయంత్రం ఒకసారి తెరుస్తారు అనమాట. మిగతా టైంలో తెరవరు అనమాట. అప్పుడు తెరిచినప్పుడు మనం బట్ పొద్దున మాటలైతే వాకింగ్ అని జాగింగ్ అని వస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడైతే అంత ఎక్కువ మంది ఎవరు రారు. సో మనకు నచ్చినట్టు తిరగచ్చు, మనం షూట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్లో ఈవినింగ్ మనకు 6 క్లోజ్ అయిపోద్ది మళ్ళీ పార్క్. అదొకటి ఉంటుంది చూసుకోండి. ఒక్కోసారి షూట్స్ ఎక్కువ ఉన్నప్పుడు 6:30 వరకు ఛాన్స్ చేస్తారు, లేదంటే క్లోజ్ చేసేస్తారనమాట. అది ఇంకేంటంటే ప్రీ వెడ్డింగ్ ఎందుకు బాగుంటుంది అంటున్నానంటే, నేను మీకు ఈ లొకేషన్ చూసారు కదా, ఇవన్నీ చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా మనం తీసుకోవడానికి చాలా సెటిల్ కింద చూపించవచ్చు ఈ ప్లాంట్స్ తోటి. మళ్ళీ ఒక్కోసారి ఏమవుతాయంటే ఇక్కడ నుంచి నెమళ్ళు కూడా వస్తూ ఉంటాయి ఇటు పక్కకి. ఆ నెమళ్ళలాగా అటు సైడ్ ఒక అడవిలాగా ఉంది చూసారా, మీకు కనిపిస్తుందో తెలియదు కానీ ఆ మూల అడవిలాగా ఉంటుంది అనమాట. ఆ అడవిలాగా ఉన్న దగ్గర నుంచి నెమళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెమళ్ళు ఒకసారి అయితే నేను ఇలా ఇక్కడ కూర్చున్నాను పార్క్లో, కూర్చుంటే ఇలా వచ్చింది ఇలాగా ఇక్కడ నుంచి, ఈ బొమ్మగాడి నుంచి ఇలా వచ్చింది నాడు నెమలి. ఇలా వచ్చి ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. నెమళ్ళు అలాగే తిరుగుతూ ఉంటాయి ఇదంతా. ఎందుకంటే ఇగో ఇది చూసారా, మొత్తం గార్డెన్ ఇది మెయింటైన్ చేస్తున్నారు హెచ్ఎండిఏ వాళ్ళు. మొత్తం ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట గార్డెన్. సో నెమళ్ళు ఏంటి అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడికి. అండ్ ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, గేదెలను కూడా మేపుతూ ఉంటాడు. ఆ వెనకాల ఉంటాయి గేదెలు, ఒక్కోసారి మేపుతూ ఉంటాడు. ఇంకేంటంటే సో అది ఇంకొకటి కూడా ఉంది, లవర్స్ అడ్డా అని కూడా అంటారు. ఆ ఎదరికి వెళ్ళిపోయి అందరూ అక్కడికి కూర్చుంటారు అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం అనమాట. మన పని చూసుకుని వెళ్ళిపోవడం అనమాట మనకు మెయిన్ అది. సో మన పని మనం చూసుకుని వెళ్ళిపోవడమే. లవర్స్ అడ్డా కూడా ఇదన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు తిరగడానికి ఇదంతా. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు తిరుగుతూనే ఉంటారు. కొంతమంది బాగానే ఉంటారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా తుప్పల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు తుప్పల్లోకి వెళ్తారనమాట. సో ఎవడ పని ఆడిది, మన పని మనం దేనికి వచ్చాం, షూట్కి వచ్చాం, షూట్ చేసుకుని వెళ్ళిపోవడమే. సో మన పని మనం వదిలేయకూడదు కదా. ఈ పార్క్లో ఇంకా ఇప్పుడు కొన్ని సంవత్సరాల ముందైతే ఒకలా ఉండేది పార్కు. అప్పుడు మెయింటైన్ చేసేవారు కానీ ఎంత బాగా మెయింటైన్ చేసేవారు కాదు. ఇప్పుడైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఈ పార్క్ని. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే మొత్తం ఇవన్నీ ట్రిమ్ చేసి ఏమీ రాకుండా చూసుకుని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను 3 or 4 years బ్యాక్ వచ్చానమాట. అప్పుడు బేభత్సంగా గడ్డి ఫుల్ పెరిగిపోయి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైతే గడ్డి కట్ చేసి ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నారు అనమాట. ఇదివరకు అలా ఉండేది కాదు, ఫుల్ గడ్డి వచ్చేసి ఎలా పడితే అలా ఉండేది. బట్ చూసారా, చెట్లు కూడా ఈవెన్గా ట్రిమ్ చేసి ఉన్నాయి. ఏదో అక్కడక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి కానీ అవి ట్రిమ్ చేసేస్తారు. అండ్ చాలా బాగుంటాయి అంత పార్క్. మీరు చూస్తే ఈ అమ్మాయి ఇంత మంచి పార్క్ని మనం ఎందుకు మిస్ అయ్యానరా అనిపిస్తుంది. సో తప్పకుండా విజిట్ చేయండి ఈ పార్క్కి. విజిట్ చేస్తే మీకు మర్చిపోలేని అనుభూతులు దొరుకుతూ ఉంటాయి ఈ పార్క్లో. అర్థమవుతుంది, అంత బాగుంటుంది పార్క్. ఎందుకంటే హైదరాబాద్లో నేను చూశాను కానీ మిగతా ఏంటంటే ఎక్కువ జనాలు ఎక్కువ ఉండి తెగ తిరిగేసే పార్కులు ఉంటాయి కానీ ఈ పార్క్లో జనాలు వస్తారు, బట్ అంత హెవీగా ఉండదు. పార్క్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఈ ట్రాఫిక్ సౌండ్ తప్ప మిగతా అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చుని చాలా హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. బట్ ఒక్కటే మనకు డిస్టర్బెన్స్ అన్నమాట, ట్రాఫిక్ సౌండ్ అవ్వచ్చు. వాడెవడో చూసారు ఎలా సౌండ్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా కొన్ని సౌండ్లు ఎంత గోల ఉంటుంది. మిగతాదంతా చాలా బాగుంటుంది అన్నమాట షూట్ చేసుకోవడానికి. ఏమన్నా బర్త్డేస్ కానీ షూట్ చేసుకోవడానికి ఏదైనా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఫ్రెండ్స్తో మామూలు పిక్నిక్ కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే పార్క్ కదా, పిక్నిక్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది కూర్చుని ఇలాగా
గడ్డిలో జస్ట్ బర్త్డే షూట్ గురించి కాదు, మామూలుగా కేక్ కటింగ్ అది చేసుకుంటారు కదా, అవి కూడా చేసుకోవడానికి వస్తారనమాట. ఒక్కోసారి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వస్తారనమాట. కేక్ కటింగ్ అది చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ కొంతమంది బిర్యానీలు ఇవన్నీ తెచ్చుకుని తింటారు కూడా. అవి బట్ ఏంటంటే బిర్యానీలు తెచ్చుకున్నప్పుడు ఎవడ చేత ఆడే బయట ఆడేయాలంటారు. అది మాత్రం కంపల్సరీ అంట. సో ఒకసారి విజిట్ చేయండి ఈ పార్క్. నాగోల్ దగ్గర టర్నింగ్ ఉంటుంది మనకి. ఎదుర నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది, దాని దగ్గర టర్నింగ్ తీసుకోవాలి. టర్నింగ్ తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట. మరి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు వెళ్ళక్కర్లేదు, ముందే టర్నింగ్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ముందు మనకి ఇలా వెళ్తున్నప్పుడు యూటర్న్ కనిపించిన టర్నింగ్ తీసుకుంటే సరిపోద్ది. కొంతమంది తెలియక అలా ఉప్పల్ సైడ్కి వెళ్ళి ఉప్పల్ నుంచి ఇలా వస్తారో అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, ఈ నాగోల్ సైడ్ వచ్చి తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, సో అదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.